హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గల్ఫ్ గాయ్. ఈరోజు వచ్చేసిన సరికొత్త వీడియోతో. ఈరోజు మనకు మొదటి ఆర్డర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ అనేది మనకు జిమ్మీ బకెట్ అనే రెస్టారెంట్లో వచ్చింది. మనం ఆర్డర్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. కస్టమర్ ఇంటికి వెళ్ళాలి. హాయ్ బ్రదర్. ఇది ఒక బేస్మెంట్ అన్నమాట. ఇక్కడ రెస్టారెంట్లు అనేవి చాలా ఉంటాయి. ఒక్కొక్క డోర్లో ఒక్కో రకం రెస్టారెంట్స్ ఉంటాయి. ఇతను చూడండి ఇక్కడ సెల్ చూసుకుంటున్నాడు. అతను చూస్తే డ్రింక్ చేస్తున్నాడు. అంటే రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళ పని బాగుంటుంది. తినడానికైనా టేస్ట్ అయినా అన్నీ బాగుంటాయి. వాళ్ళకు కూడా కొంచెం కష్టం ఉండొచ్చు, చెప్పలేము, మనకు తెలియదు ఆ పని గురించి. ఇదైతే బేస్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళాలి, పైకి వెళ్తాము. పైకి వెళ్తే అక్కడి నుంచి మనం కస్టమర్ ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కువైట్ గురించి, డెలివరీ బాయ్ జాబ్ ఎలా ఉంటుంది, దీని గురించి మొత్తం విశేషాలన్నీ చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఆర్డర్లు అనేవి ఎక్కువ ఉండవు. చాలామంది రైడర్లు అట్లే కూర్చొని ఉంటారు. అక్కడ చూడండి, ఇద్దరు రైడర్స్ కూర్చున్నారు. ఆర్డర్లు వచ్చాయో రాదో తెలియదు వాళ్ళకి, కాకపోతే వెయిట్ చేస్తున్నారు. ఆర్డర్ వచ్చి ఉంటే వాళ్ళు కూడా కిందికి బేస్మెంట్కి వెళ్ళి ఆర్డర్ తీసుకునేవాళ్ళు. బేస్మెంట్కి రాలేదంటే వీళ్ళు ఇక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఆపోజిట్లో ఉన్న ఫుట్పాత్ దగ్గర కొంతమంది వెయిట్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, దాన్ని కువైట్ ప్యాలెస్ అంటారు. చాలా బాగుంటుంది ఈ ఏరియా అనమాట. ఈ ఏరియాలో ఎదురుగా కువైట్ ప్యాలెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపలికి కూడా వెళ్ళాను నేను 2 సార్లు. ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వస్తే వెళ్ళచ్చు అనమాట. ఆర్డర్ రాకుండా వెళ్ళలేము. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఎందుకు ఏమని అడుగుతారు. ఎందుకంటే మనం తలబాత్ బట్టలు వేసుకొని ఉంటాం కాబట్టి. అదే మనం న్యాచురల్గా వెళ్తే వెళ్ళనిస్తారు. ఇలా ఇది వచ్చేసి అరేబియన్ గల్ఫ్ రోడ్ ఫ్రెండ్స్. బాగుంటుంది వ్యూవింగ్ అనేది చూడడానికి. ఇప్పుడు సాయంత్రం పూట కాబట్టి కొంచెం సన్ అనేది ఎండింగ్ అయి ఉంటుంది, బాగుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇప్పుడు చాలా వరకు కెమెరాస్ అనేవి బిగించేశారు. మనం కొంచెం లైన్ దాటినా కానీ కెమెరాస్ అనేవి కొట్టేస్తున్నాయి. గ్రీన్ పడేంత వరకు వెళ్ళకూడదు. ఇప్పుడైతే మనం రుమైతియా వెళ్తున్నాము. రుమైతియా అనేది కొంచెం దూరం ఉంటుంది. సిటీలో ఒక్కో ఏరియా నుంచి ఒక్కోలా ఉంటుంది దూరం. ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి అయితే కొంచెం దూరంగానే ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. 4-5 కిలోమీటర్లు ఒక ఆర్డర్ అంటే కొంచెం దూరమే అని చెప్పాలి. యాక్చువల్గా మామూలుగా నాకు వచ్చే ఆర్డర్లన్నీ 2-3 కిలోమీటర్ల దూరంలో అంతే ఉంటాయి. రెస్టారెంట్ అంతే ఉంటుంది, లొకేషన్, కస్టమర్ లొకేషన్ కూడా అంతే ఉంటుంది. రుమైతియాకు వెళ్ళే హైవే అయితే చాలా డేంజరస్. మనం ఖచ్చితంగా 80 కిలోమీటర్ల స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ మనం తక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటే ముందు వెనుక వచ్చే బండ్లు అనేవి డాష్ ఇస్తాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇప్పుడు రుమైతియా హైవే దాటుకొని మనం మామూలు రూట్లోకి వచ్చామన్నమాట. ఇది రుమైతియాలో ఒక మామూలు రూటు. ఇది 80 కిలోమీటర్ స్పీడ్ అని చెప్పి బోర్డ్స్ ఉంటాయి. మనకు ఫోన్లో మాత్రం 60 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. కొంచెం అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ రూట్లో. ఇదే ఫ్రెండ్స్ కస్టమర్ ఇల్లు. మనం ఆర్డర్ చేసాం, తిరిగి మళ్ళీ మనం సాల్మియాకి బయలుదేరాము. సాల్మియా నుంచి రుమైతియా వెళ్ళడం రావడం అనేది జస్ట్ కొంతసేపులోనే అయిపోతుంది. ఎందుకంటే హైవేలో స్పీడ్ వెళ్తాం కాబట్టి చాలా వేగంగా పోయి చేస్తాము. మనం తిరిగి మన స్థావరానికి వచ్చేసాము. మళ్ళీ మనకి ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఒక ఆర్డర్ అనేది మనకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆర్డర్లు అనేవి రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఒక్క ఆర్డర్ రావాలి చాలా, అంతే రోజుకి. ఆ ఒక్క ఆర్డర్ తర్వాత కొన్ని ఆర్డర్ అనేవి కనీసం 2-3 గంటలైనా మనకు ఆర్డర్ మీద ఆర్డర్ వస్తుంది. దాని తర్వాత సర్వర్ అనేది డౌన్ ఉండడం వలన ఏదో కారణం చేత ఆర్డర్లు అనేవి ఒకసారి తగ్గుతాయి. అప్పుడు ఆర్డర్లు అనేది మనకు మళ్ళీ 2-3 గంటల గ్యాప్ వస్తుంది. మనం 12 గంటల డ్యూటీ చేసినా ఇట్లానే ఉంటుంది, 6 గంటల డ్యూటీ చేసినా కానీ ఇట్లానే ఉంటుంది. మీరు 6 నుంచి 12 గంటల డ్యూటీయా అని అనుకోవద్దు. ఒక్కోసారి చాలా వరకు మంది ఎక్కువసేపు పనిచేస్తారు. ఇంచుమించు 15 నుండి 16 గంటలు, 17-18 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బు అంత అవసరం, అవసరాన్ని బట్టి పనిచేస్తారు. మ్యాక్సిమం మనం సిటీలో ఉంటే 12 గంటలు పనిచేస్తే 20 ఆర్డర్లు కొట్టేయచ్చు, తక్కువలో తక్కువ. ఆ 20 ఆర్డర్లు అంటే మ్యాక్సిమం ఆర్డర్కి 1 దినార్ ఇచ్చుకున్నా కానీ మనకు 20 దినాలు వస్తుంది. అంటే మీకు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే 400 ఫిల్స్ ఇస్తారు ఒక ఆర్డర్కి. నాకు ఇచ్చే 400 ఫిల్స్ అంటే నేను నెలకి 400 ఆర్డర్లు చేయాలి. నాకు టార్గెట్ ఉంటుంది. 400 ఆర్డర్లు చేస్తే నాకు
60 దినార్లు ఇస్తారు. 120 దినార్లోనే మాకు పెట్రోల్ ఉంటుంది, దాంట్లోనే మా తిండి ఖర్చు ఉంటుంది. మాకు రూమ్ రెంట్ అనేది మా కువైట్ చూసుకుంటాడు. మాకు రూమ్ రెంట్తో సంబంధం లేదు. మా తిండి ఖర్చు పెట్రోల్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, మాకు 120 జీతం వస్తుంది. దాని తర్వాత 400 పైన మనం ఎప్పుడైతే కొడతామో 400 పైన ఒక్కో ఆర్డర్కి 1 దినారు 100 ఫిల్స్ 1 దినారు అట్లా ఇస్తాడు. మనం నెలకు ఇంచుమించు 450 నుంచి 500 ఆర్డర్లు అనేవి ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. మామూలు టైంలో ఆర్డర్లు బాగా వస్తాయి. రోజుకు 25-30 ఆర్డర్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఓపిక్గా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్ అనమాట. ఇందులో సూపర్ మార్కెట్ ఉంటుంది, రెస్టారెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి శవర్మ భవన్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట రెస్టారెంట్. అది మన ఇండియన్ రెస్టారెంట్. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. మనకి ఇక్కడ ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఇందులో ఓ రెస్టారెంట్లో. అది కూడా మన ఇండియా వాళ్ళదే అనుకుంటాను. ఇంత పెద్ద షాపింగ్ మాల్ బయట ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని అమ్ముకుంటున్నాడు అతను. ఇంత పెద్ద షాపింగ్ మాల్లో కొనుక్కోకుండా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారంటారా? క్యాల్కట్ లైవ్ ఓకే. చూసారా, మీకు భాష రాకంటే అలా అడగచ్చు అనమాట. అలా అడిగితే చెప్తారు. కంసావా అంటే 5 అనమాట. మనమైతే ఆర్డర్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఆర్డర్ తీసుకొని మనం కిందికి వెళ్తున్నాము. వచ్చాము కిందికి. అతనికి మనం థ్యాంక్స్ చెప్దాం ఫ్రెండ్స్. మనకు దారి తెలియదు కాబట్టి చెప్పాడు కాబట్టి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ ఐస్ క్రీమ్ బండోడు ఐస్ క్రీమ్ అమ్ముకోవడానికి కాదు, వచ్చి పోయి వాళ్ళని చూసుకోవడానికి పెట్టుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చాలా వేగంగా వెళ్ళాలి కస్టమర్ ఇంటికి. కువైట్లో రైడర్ పరిస్థితి ఎలా అంటే మనల్ని కూడా రాపోయేది అన్నట్టు ఉంటుంది. ఎవరు పట్టించుకోరు పెద్దగా, పోలీసులు కూడా పెద్దగా ఆపరు. అక్కడక్కడ డౌట్ వస్తే ఆపుతారు అంతేను, అంతకుమించి ఆపరు. మనం మామూలుగా సందుపొందు రోడ్లలో వెళ్ళడం కంటే హైవేల మీద వెళ్తే స్పీడ్గా వెళ్ళిపోతాము. కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ లాంగ్ ఉంటుందని చెప్పి హైవేలు అంటే పెద్ద పెద్ద హైవేలు కాదు, 100 రూటు అంటే 100 స్పీడ్ వెళ్ళే వాటి కాదు, మామూలుగా 80 స్పీడ్లో వెళ్ళే హైవేలు అయితే వెళ్ళచ్చు. బైకులు పర్లేదు, బాగుంటుంది. అటువంటి రూట్స్ కాకుండా చిన్న చిన్న సందు రూట్లలో వెళ్ళడానికి ట్రై చేస్తారు. అలా వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అంటే లేట్ అవుతుంది అనమాట, చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే హైవేలో వెళ్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాము, నిమిషానికి కిలోమీటర్ పైన వెళ్ళిపోతాము. సందు పొందుల్లో వెళ్తే మనకు ట్రాఫిక్ ఉంటుంది, బండ్లు కార్లు అలా ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేనైతే కొంచెం హైవేలకి ఇస్తాను, 80 కిలోమీటర్ వేగంతో వెళ్ళే రూట్స్కి. సందు పొందులో నేను కొంచెం తక్కువ తిరుగుతాను అనమాట. ఒకవేళ చుట్టూ తిరుక్కొని వెళ్ళాలన్నా కానీ నేను కొంచెం చుట్టూ తిరుక్కొనే వెళ్తాను, ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఆర్డర్లన్నీ రూమ్ అయితేకే వస్తున్నాయి, చాలా ఆర్డర్లన్నీ రూమ్ అయితేకే వస్తున్నాయి. చూడండి, నేను నా ఆ జాకెట్ వేసుకోకుండా బయటకు వచ్చినామంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు, నైట్ పట్టుకుపోతారు. నైట్ టైం డ్యూటీ చేయడం ఖచ్చితంగా ఆ జాకెట్ వేసుకోవాలి. ఒక చిన్న బ్యాగ్ కూడా క్యారీ చేయాలి, ఎందుకంటే డబ్బులు పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి, పవర్ బ్యాంక్స్ ఇవన్నీ క్యారీ చేయాలి కదా. ఎందుకంటే ఒక్కోసారి మనం 12 గంటల పైన డ్యూటీ చేస్తాం కాబట్టి మనకి ఛార్జింగ్ కొంచెం కష్టమవుతుంది. ఇది వచ్చేసి కస్టమర్ ఇల్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఫోటో తీసుకోవాలి కస్టమర్ ఇంటికి వస్తాను. ఇది చాలా వీడియోస్లో చెప్పాను. అయిపోయింది ఫ్రెండ్స్, ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత రుమైతియా లాంటి కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వచ్చినప్పుడు డ్రాప్ ఆఫ్ అనేది కొట్టకూడదు. మనం కొంచెం సిటీలోకి వెళ్ళాక తర్వాత డ్రాప్ ఆఫ్ కొట్టుకోవాలి. అప్పుడే మనకు ఆర్డర్లు అనేది కంటిన్యూగా వస్తాయి. లేదంటే మీరు సిటీలో కొట్టుకుంటే అట్లా బయట కొట్టారంటే రావు. చూసారా ఫ్రెండ్స్, ఆ హోటల్కి ఇటువైపు రైట్ సైడ్ ఉన్నటువంటి బేస్మెంట్ కింద మనకు మొదటి ఆర్డర్ వచ్చిందనమాట. హోటల్ ఎంత చక్కగా బాగుందో. అట్లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు మనం వెళ్ళినప్పుడు మనల్ని కొన్ని రెస్టారెంట్లలో పైకి వెళ్ళినవారు ఫ్రెండ్స్, లిఫ్ట్ ఎక్కినవారు. అక్కడ మనం ఏం చేయాలంటే ఆర్డర్ అనేది అక్కడ కింద రిసెప్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి షవర్మా షాకిర్ ఫ్రెండ్స్. ఎక్కువగా నా ఫేవరెట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్లు బాగా వస్తాయన్నమాట. షవర్మా షాకిర్ నుంచే నాకు ఎక్కువ ఆర్డర్లు వస్తాయి ఇక్కడికి వస్తాను. షవర్మా షాకిర్ అనేది కొంచెం లేట్ చేస్తాడు ఒక్కోసారి. నాకు ఒకరికి లేట్ చేస్తాడు, అందరికీ లేట్ చేస్తాడో తెలియదు, కానీ నాకైతే చాలా లేట్ చేస్తాడు. ఆర్డర్ ఏదిరా అయ్యా, ఆర్డర్ నాకే లేట్ ఇచ్చావు నువ్వు రోజు. ఆ పక్క వాడు తెచ్చి పెట్టినాడు, ఇప్పుడు కొత్త ఇక్కడ తెచ్చాడు, అందులో ఉంటుంది చూడ స్వామి.
93 నాట్ రెడీ. మనోడు కావాలని చెప్పి ఈరోజు నాకు ఆర్డర్ లేట్గా వేస్తున్నాడు. ఎప్పుడు ఇంతే, నాకు లేట్గా ఇస్తూనే ఉంటాడు. ఈ షవర్మా రెస్టారెంట్ నాకు ఆర్డర్లు ఇస్తుందని సంతోషపడాలో, లేకుంటే అన్నీ తీసుకుపోయి రూమ్ అయితే ఇస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు. చాలామందికి అయితే ఇట్లాంటి ఆర్డర్లు కూడా కొన్ని రావట్లేదని బాధపడుతున్నారు. దట్స్ వై ఐఎమ్ లక్కీ. చూడండి ఫ్రెండ్స్, ఈ కస్టమర్స్ అయితే మనకి 100 బిల్స్ అనేది టిప్ ఇచ్చారనమాట. టిప్ మనమే తీసుకున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిల్లర 100 బిల్స్ తక్కువ ఉండింది, పర్లేదులే అని చెప్పారు. అలా కొంతమంది మంచి వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది అయితే జమియాకి వెళ్ళి తీసుకురామంటారు. జమియా అంటే ఇక్కడ అంగిళ్ళు అనమాట, చిన్న చిన్న అంగిళ్ళు, పెద్ద పెద్ద అంగిళ్ళు ఉంటాయి. అక్కడికి వెళ్ళి తీసుకురామంటారు. అప్పుడు పెద్ద తలకాయ నొప్పి. చిల్లర కాయకు మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కొంతమంది 100-200 ఫిల్స్, 500 ఫిల్స్ కూడా వదిలేస్తారు. కొంతమంది వదలరు. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇది వచ్చేసి మెక్డొనాల్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకు ఆర్డర్ వచ్చిందనమాట. ఈ మెక్డొనాల్డ్ అనేది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి లేటుగా వేస్తారు, ఒక్కోసారి బిరుక్కుని వేస్తారు. ఇది కొంచెం గమనించుకోండి మీరు. లక్కీగా ఈ ఆర్డర్ అనేది మనకు సిటీ లోపల పడింది, దగ్గరేను. అంటే మనకు ఇక్కడ కొంచెం ఇబ్బంది అనమాట సిటీలో వెళ్ళడం అనేది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనం రావాల్సిన అపార్ట్మెంట్. కస్టమర్ ఇల్లు ఇదే పైన ఉంటుంది. ఇది మనం 6వ ఫ్లోర్లో వెళ్ళాలి. 6వ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమర్ ఇల్లు ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనకి ఈరోజుకి లాస్ట్ ఆర్డర్ రావట్లేదు. వెయిట్ చేశాను 1 గంట. మామూలుగా 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక చోట కూర్చోవాలి. అక్కడ ఆర్డర్ రాకుంటే ఇంకో చోటుకి మారాలి. ఏమంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఎండాకాలం ఆర్డర్ లేవు కాబట్టి 1 గంట కూర్చున్నా కానీ రెడ్ స్పాట్ ఆర్డర్ అనేది రావట్లేదు. అది పరిస్థితి. మనకైతే 27వ తేదీ ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదే కస్టమర్ ఇల్లు, మన మొట్టమొదటి ఆర్డర్ అనమాట ఈ రోజుకి. ఈ ఆర్డర్ అంటే 12 దాటితే మనకు డే మారిపోతుంది కాబట్టి ఆర్డర్ కూడా మారిపోతాయి రోజులు అనేవి. మనకి ఇది వచ్చేసి 2వ ఆర్డర్ అనమాట, మిష్ మాష్ 27వ తేదీకి. ఈ రెస్టారెంట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 1 గంట 2 గంటలు కూడా వెయిట్ చేపిస్తాడు వీడు. చాలా డేంజరు. 1 గంట 2 గంటలు టైం తినేస్తాడు. 4 ఆర్డర్లు చేసే టైం ఇది. మిష్ మాష్ సాల్మియాలో ఉంటుంది. చాలా జాగ్రత్త ఈ రెస్టారెంట్తో. ఓకే ఫ్రెండ్స్, ఈ మిష్ మాష్ ఆర్డర్ కూడా అదే వీధిలో పడింది, చాలా దగ్గరేను, ఒక 300 మీటర్ల దగ్గరలోనే. మొత్తానికి మనం 26వ తేదీకి 8 ఆర్డర్లు చేసాం ఫ్రెండ్స్. ఇవే మనకు ఈరోజు వచ్చిన రెస్టారెంట్లు. అవన్నీ స్క్రీన్ షాట్స్ అనేవి మీకు పెట్టాను చూడండి. ఇలా వచ్చాయి ఆర్డర్లు అనేవి. ఇవి వచ్చేసి మనకు ఎక్కువ దూరం పడ్డాయి. ఈరోజు చాలా ఎక్కువ దూరం వచ్చాయి మనకు ఆర్డర్లు. ఈ మిస్ మ్యాచ్ మాత్రం మర్చిపోవద్దు, మన స్మాష్ చేస్తుంది. ఇది వచ్చేసి దాని తర్వాత 27వ తేదీకి మనకు 2 ఆర్డర్లు అయినాయి. 2 ఆర్డర్లు. దాని తర్వాత ఈరోజు సాయంత్రం చేసేటివి కూడా ఈ ఆర్డర్లకు జత అవుతాయి.